శుక్రవారం ప్రార్థన కూడా ప్రతి ఒక్కరు రావాలి. ఎందువల్ల మన కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఆదివారం ప్రార్థన మానకూడదు, శుక్రవారం ప్రార్థన కూడా మానకూడదు. ఈ యొక్క దినాన్ని మనం చెప్పుకునే వాక్యం 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం. అతనికి విజయం ఇచ్చి పిలువనప్పి వాసం చేయుచుండగా ఉన్నాడు. సెలవిచ్చినదేమనగా చాలా చిన్న ప్రార్థన చేస్తాం. పరమా శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావ లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ యొక్క విశ్రాంతి దినాన్ని ప్రభావ మేమందరం మీ యొక్క సన్నిధిలో భావం అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నాయన ఏ బిడ్డ ఏ ఆహారం కొరకు ఎదురు చూస్తున్నదో ప్రభా అయ్యా మీ యొక్క వాక్యం ద్వారా తృప్తిపరచమని అడుగుతున్నాను ఆయన, సరి చేయమని అడుగుతున్నాను ఆయన. అయ్యా ఒట్టి పాత్రలతో వచ్చిన బిడ్డలను ప్రభావ నిండైన పాత్రలుగా మీరు వాడుకోమని అడుగుతున్నాను నాయన. అయ్యా వాక్యంలో నాయన బాబు నా బిడ్డలు దినదినం అభివృద్ధి పరచబడాలి తండ్రి. అయ్యా దీవించబడాలి, అయ్యా ఆశీర్వదించబడాలి. వాక్యము నాయన బాబు 2 అంచులు గల ఖడ్గము ప్రభా అయ్యా నాయన ఒకవైపు సరి చేస్తుంది, అయ్యా ఒకవైపు నాయన బాబు అయ్యా వేరులతో నాయన బాబు కొంచెం వేస్తుంది తండ్రి. అయ్యా ఏ బిడ్డకి ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు నాయన, ఏ విధంగా సరి చేస్తున్నారు నాయన, ఏ విధంగా తృప్తిపరుస్తున్నారు నాయన. వాక్యానుసారమైన జీవితాలు అందరికీ దయచేయండి నాయన. వీరి వాళ్ళకి శ్వాసం కలుగుతుందన్నారు ప్రభా అయ్యా ఈ యొక్క వాక్యాన్ని ఆయన విన్న వాక్యం హృదయంగా పోనవకుండా ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ఆయన. మరి అమ్మ తల్లి వాక్యాన్ని బాబు తన హృదయంలో భద్రపరుచుకున్నది ప్రభు, మేము అటుగా భద్రపరుచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి ఆయన. అయ్యా నన్ను మరుగుపరచండి ఆయన, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నాయన మీరే ఉండి మీరే మాట్లాడి మహిమాగంత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచున్న యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నాం. అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరేందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు ప్రాణంతో కట్టిన నగరేందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచినదనగా నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదు
రెస్ట్ లేకుండా యుద్ధాలు చేస్తా ఉన్నాడు. ప్రతి యుద్ధంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే దావీదుకి గొప్ప విజయాన్ని కలుగ చేస్తున్నాడు. విజయాన్ని కలుగ చేస్తుండగా మనం ముందు స్థితిలో దేవుని తెలవలేని స్థితిలో మనం ఏ విధంగా ఉన్నామో దేవుని తెలుసుకున్నాక మన స్థితి ఏ విధంగా మనం ఏం చేయాలండి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవాహకాల స్థితిలో నాకు భయంకరమైన స్థితిలో ఉన్నాను నాయన, ఇప్పుడు నాకు గొప్ప నెమ్మదిని దయచేసావు, గొప్ప ఆదరణ దయచేసావు నాయన. మనం ఇంకా ఇదివరకు గంట సమయం ఇస్తే ఇప్పుడు మనం ఇంకా 2 గంటల సమయం దేవుడికి ఇవ్వాలి. కానీ మన స్థితి పెరిగే కొద్ది కొంతమంది ఏం చేస్తారండి సమయాన్ని మర్చిపోతారు, దేవుడిని మర్చిపోతారు. కానీ దావీదు అలా కాదు. గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను రాజుగా చేసావు నాయన. అదే విధంగా కాకుండా నేను వెళ్తున్న ప్రతి ఒక్క యుద్ధంలోనూ నాకు గొప్ప విజయాన్ని దయచేసినవు అయ్యా, మీకు వందనాలని. దేవుని గురించి నేను ఏదైనా గొప్ప కార్యం చేయాలని, నేను ఏదైనా ఒక మంచి పని చేయాలని దావీదు ఎక్కువగా కూడా దేవుని విషయంలోనే ఆలోచించేవాడండి. మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నేను దేవునికి ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఒక మంచి పని చేయాలని అనుకున్నాడు. అనుకుని మన పితరుల కాలం నుంచి కూడా ఆ యొక్క మందసంలో ఏముంటున్నాయండి మన్నాగల పాత్ర చెప్పండి అహరోను కర్ర మన్నాగల పాత్ర 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ డేరాల్లో ఉంటున్నాయన్నమాట దేవుని యొక్క మందసము. ఆ యొక్క డేరాల్లో ఉంటుంటే వాళ్ళు పట్టుకొని మన పితరుల కాడి నుంచి కూడా వాళ్ళు పట్టుకొని వస్తున్నారు, డేరాల్లో పెడతా ఉన్నారు. కానీ ఒక మందిరం అన్నది లేదు, మందిరంలో పెట్టడం లేదు. ఈ విధంగా ఉంటుంటే దావీదు మహారాజు ఒక మంచి ఆలోచన వచ్చిందంట. నేను ఆ యొక్క ఎండకెళ్ళి వానకు తడిసి ఆ గొర్రెలు మేపుకుంటూ ఉన్నాను, నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచామయ్యా. కానీ మీరు ఉంచిన ఆ యొక్క మందసం ఎక్కడ ఉంటుంది, డేరాల్లో ఉంటుంది, గుడారాల్లో ఉంటుంది. అది కరెక్ట్ కాదు నాయన అని మనసులో అనుకొని ప్రతిదీ కూడా మనకి నమ్మకమైన వారితో మనం ఏం చేస్తామండి చెప్పుకుంటాం, షేర్ చేసుకుంటాం. అలా ఇప్పుడు దావీదు మంచి నిర్ణయం వచ్చింది కనుక ఆ యొక్క నిర్ణయం నాతాను ప్రవక్తను పిలిచి పిలిచినప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు దావీదు దగ్గరికి వచ్చినప్పుడు తన బాధ అంతా కూడా వ్యక్తపరచుకుంటే నాతాను ప్రవక్త అంటున్నాడు. ఎందువల్లంటే ప్రవక్తలు ఇప్పుడు ఏదైనా చెయ్యాలా వద్దా అని దావీదు అక్కడ దేవుని అడిగేవాడు, ప్రవక్తల్ని అడిగేవాడు. కానీ మంచి పనే కదని దావీదు ఏమనుకున్నాడంటే దేవుడిని అడగకుండా ఎవరిని అడగకుండా డైరెక్ట్ గా నాతాను ప్రవక్తను అడిగినప్పుడు నాతాను ప్రవక్త అనుకున్నాడు ఇది మంచి పనే కదా, దేవుడు వద్దన్నట్టు ఏదీ లేదు కదని, నీకు మంచి పనే చేస్తున్నావు, దేవుని కార్యమే చేస్తున్నావు కానీ ఇది ఎవరిని అడగవలసిన పని లేదు, నువ్వు కొనసాగించేసాయి అని నాతాను ప్రవక్త చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నాతానా నువ్వు దావీదుతో చెప్పింది ఏది కూడా కరెక్ట్ గా లేదు. ఇప్పుడు దేవుడు దినదినము దావీదు మహారాజు ముమ్మారు దేవుని ఏం చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడు, 7 సార్లు స్తుతిస్తున్నాడు. ఇటువంటి స్తుతించినప్పుడు ఒకసారి దావీదు మహారాజు దేవుణ్ణి అడగాలి కానీ అడగలేదు, మనసులో అనుకున్నాడు అంతవరకే. ఇప్పుడు నాతాను ప్రవక్త దావీదు గారు ఇద్దరు కలిసి బేయించాలి దేవుని సన్నిధిలో, అక్కడే ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని అడగాలి. కానీ ఇద్దరు కూడా మంచి పని ఒక్కొక్కసారి అనుకుంటాం మనం అన్ని తెలుసుకుంటే పప్పులో కాలేస్తాం, తర్వాత అనుకుంటాం అయ్యో నాకు ఇది తెలుసు కానీ చేయలేకపోయిన ఇలాగా అనుకోలేదు, నేను అలాగా అనుకున్నాను. ఇక్కడ కూడా వీళ్ళు కూడా అలాగే మంచి పనే కదా నన్ను అనుకున్నారు కానీ దేవుని చిత్తం ఏ విధంగా ఉందో వీళ్ళు ఏమాత్రం కూడా గ్రహించలేని స్థితిలో ఆ యొక్క దేవుడు నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్న తర్వాత సెలవిచ్చినదేమనగా నేనెన్నడైనా అని ఉంటినా కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యముల అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులో నా జనుల మీద అధిపతినిగా నియమించితిని. నీవు పోవు చోట్ల నీకు తోడుగా నుండి నీ శత్రువులనందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన
మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇక్కడ కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్టు దాని యందు వాటిని నాటి పూర్వము ఇశ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత. చాలా ఇదంతా కూడా దేవుడు ఎవరికి చెప్తున్నాడండి? నాతాను ప్రవక్తకు చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఏదన్నా మందిరాన్ని కట్టేస్తే ఇప్పుడు అందులో ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసాన్ని చక్క పెట్టమని నేను ఏమాత్రం చెప్పలేదు కదా. చెప్పలేని పని మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందువల్లంటే దేవుడు ఈ విధంగా మాట్లాడతాడని ఏమాత్రం కూడా ఊహించలేదన్నమాట. ఊహించలేకుండా ఈ మాటలన్నీ దేవాదేవుడు ఇప్పుడు నాతాను ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇది అధ్యాయం 12వ వచనం. నిద్రించిన తరువాత చాలా ఇప్పుడు నాతాను ప్రవక్తతో దేవుడు ఏమంటున్నాడు? దావీదు బ్రతుకుండగానో చనిపోయిన తర్వాతనా? నిద్రించిన తర్వాత. ఇప్పుడు దావీదు మహారాజు కట్టాలని ఆశపడుతున్నాడు. కొన్ని దావీదు మహారాజు బ్రతుకుండగానే, కొన్ని వృద్ధాప్యంలో ఉండగానే కొడుకును మొదలు పెట్టేస్తానంటున్నాడా దేవుడు? ఏం కూడా కాదు. అసలు దావీదు మహారాజు ఏ మాత్రం కూడా ఈ మందిరాన్ని చూడడు అనమాట. చూడకుండా నాతాను ప్రవక్తతో దేవుడు అంటున్నాడు, దావీదు మహారాజు తన కాలం అంతే కూడా సంపూర్ణం అయిపోద్ది. ఎందువల్లంటే ఈ యొక్క రాజులు యుద్ధానికి వెళ్తారు కనుక ఏ రోజు వాళ్ళు బ్రతుకుంటారో, ఏ రోజు వాళ్ళ మరణ దినాలో ఏమాత్రం కూడా తెలలేని స్థితిలో అలనాడు వాళ్ళు బ్రతికేవారు అనమాట. కానీ దేవుడు దావీదు ఇప్పుడు ఏమంటున్నాడు? దినములు సంపూర్తి. ఎందువల్లంటే తల్లి గర్భంలోనే ఉండగానే మనకి ఆయుష్ నిర్మించబడి ఉంటుంది. ఆ యొక్క ఆయుష్ అంతా కూడా దావీదు నిర్మించబడిన ఆయుష్ అంతా కూడా అతను ఏం చేస్తాడు? బ్రతుకుతాడు అనమాట, జీవిస్తాడు. ఇప్పుడు మధ్యలో యుద్ధాల్లో చనిపోవడం ఏది లేదు. దేవుడు ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడో దావీదుకి అంత ఆయుష్ బ్రతుకుతాడు. బ్రతికిన తర్వాత తన ఆయుష్ అంతా అయిపోయిన తర్వాత దావీదు మరణించిన తర్వాత ఇప్పుడు ఏం మొదలవుతుందంట? తన గర్భంలో పుట్టిన కుమారుని ద్వారా ఆ యొక్క మందిరం కట్టబడుతుంది. కట్టించును నిత్యముగా స్థిరపరచెదను. చాలా ఇప్పుడు ఏంటంటే నాతానుకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే తన కుమారుడు సొలొమోను పాపం చేసిన ఎడలని క్షమిస్తానంటున్నాడా దేవుడు? శిక్షిస్తాను కానీ అతని ద్వారానే నేను ఏం చేస్తాను? మందిరాన్ని కడతాను. ఎందువల్లంటే దావీదు తెల్లారైతే యుద్ధాలు చేసి అనేకమైన వారిని చంపేశారు. చంపేసిన తర్వాత ఆ చేతులు ఎలా ఉన్నాయి? రక్తంతో నిండి ఉన్నాయి. నీ చేతులన్నీ రక్తంతో నిండి ఉన్నాయి కనుక నువ్వు నా మందిరాన్ని కట్టడానికి ఏమాత్రం సరిపోవు. ఎందువల్లంటే యుద్ధాలన్నీ కూడా దావీదే చేసేశాడు. సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా లేదు. సొలొమోను మహారాజు యుద్ధానికి వెళ్ళినట్టు గాని, యుద్ధంలో గెలిచినట్టు గాని, ఓడినట్టు గాని యుద్ధం ప్రస్తావనే సొలొమోనుకు లేదు. ఎందువల్లంటే అతను తన చేతులు రక్తంతో నిండి లేదు, యుద్ధాలు చేయలేదు కనుక అంటున్నాడు. దావీదు కాలంలోనే నెమ్మది వచ్చేసేసింది. ఎటు చూసిన శత్రువులు ఏమైపోయారండి? పారిపోయారు. శత్రువులు పారిపోయారు. ఆ దేశం అంతా కూడా నెమ్మది పొందింది. నెమ్మది పొందిన తర్వాత ఆ మందిరాన్ని కట్టాలని అనుకుంటున్నాడు దావీదు మహారాజు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి కనుక నీ కుమారుడి కాలం వచ్చినప్పుడు ఏముండవు, యుద్ధాలు ఎంత మాత్రం ఉండవు కనుక నీ కుమారుడి కాలంలో మందిరాన్ని నేను కట్టేస్తానని చెప్పినప్పుడు ఆ యొక్క దావీదుకు బాధ అనిపించింది అంటారా? ఏమనిపించలేదు. ఎందువల్లంటే పోలేలే, నాకు లేకపోయినా నా కుమారుడికి ఆ ఘనత దక్కింది. ఇప్పుడు చాలా మంది చూస్తున్నట్లయితే తల్లిదండ్రులు సరైన చదువుకునే విధానం ఉండదు. కొంతమందికి వాళ్ళన్న బడికి వెళ్ళలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉంటారు. కానీ నేను చదువుకోలేదు కదని పిల్లలు చదువులేకుండా చేస్తారా? చేయరు. ఎందువల్లంటే నా భవిష్యత్తు బాగోకపోయినా నేను కష్టపడతా ఉన్నా నా బిడ్డలు ఎలా ఉండాలి? సుఖపడాలి. వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలి. నా స్థితి, నా పరిస్థితి ఏమాత్రం కూడా నా బిడ్డలకి రావద్దు. పిల్లలు చదువుకుంటుంటే తల్లిదండ్రులకి ఎలా ఉంటదండి? వాళ్ళే చదువుకున్నంత ఆనందపడతారనమాట. అలా చదువుకుంటే నా బిడ్డలు ప్రయోజకులు అవుతున్నారు, నా బిడ్డలు మంచిగా ఉన్నారు, ఒక మంచి స్థానంలో ఉన్నారని అనగా దేవుడు మంచి స్థానంలో మన బిడ్డలు పెట్టాడంటే మొట్టమొదటిగా ఆనందించేది ఎవరండి? తల్లిదండ్రులే. ఇక్కడ కూడా దావీదు మహారాజు సొలొమోను మహారాజు ద్వారా మందిరాన్ని కట్టేస్తానంటే
దావీదు మహారాజు ఎంతగానో ఆనందిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు. అదే 22వ అధ్యాయము మొట్టమొదటి వచనం. కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించను. ఇత్తడిని చాలండి. ఇప్పుడు దావీదు మందిరాన్ని కట్టకపోయినా సరే ఇప్పుడు తన కుమారుడికి ఏదైనా మందిరాన్ని కట్టడంలో ఏదైనా లోటుపాట్లు వస్తాయేమో. ఎందువల్లంటే దేవుని మందిరం సంపూర్తిగా మంచిగా ఉన్నతంగా కట్టాలి. యొక్క ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ దేశంలో ఎక్కడ కూడా లేనంత విధంగా దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఆ యొక్క వడ్రంగి వారిని కూడా దావీదే పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, అన్ని సమకూర్చేస్తున్నాడు. ఆ యొక్క బంగారం ఏంటి, ఆ యొక్క వెండి ఏంటి, ఇత్తడేంటి, ఇనుమేంటి, కర్ర మొత్తం అంతా కూడా ఏది కూడా ఒకవేళ నా కుమారుడికి ఇది లేదు అన్నది లేకుండా ఇప్పుడు ఎవరు సమకూరుస్తున్నాడంటే దావీదు అంతా కూడా మందిరం కొరకు, దేవుని యొక్క మందిరం కొరకు. దావీదు ఆశ ఏంటి, కోరిక ఏంటి, మందిరం కట్టాలి, మందిరం కట్టాలి. మందిరం కట్టొద్దని దేవుడు చెప్పినప్పుడు మొక్క ముడుచుకొని పక్కకు వెళ్ళట్లేదు. కానీ తన కుమారుడు మందిరం కడతాడు కదా, మందిరానికి కావాల్సిన ఉపకరణాలన్నీ కూడా దావీదే సమకూర్చేస్తున్నట్టు లేతవాడు దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశంలో ప్రసిద్ధి చెందినట్టుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదని చెప్పి దావీదు తన మరణములకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. చాలా. అదే 14వ వచనం. కష్ట స్థితిలోనే ప్రయాసపడి ఎంతండి బంగారం ఎంతంట, 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని. ఇప్పుడు వెండి అంటే తోచడానికి కూడా సత్యం కాదు, అంత మేటేసేస్తారనమాట. తర్వాత చాలా. ఇప్పుడు ఇదంతా సంపాదించిన దావీదు మనసులో, దావీదు మహారాజు మనసులో ఇంకా ఏదైనా నా కుమారుడు కట్టేటప్పుడు తక్కువ వస్తుందేమో, ఇంకా తక్కువ వస్తుందేమో, నేను ఎంత సంపాదించాను, మిగిలింది నా కుమారుడు సంపాదించాలి. ఇప్పుడు మనం ఏదైనా సంపాదించి ఇప్పుడు దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని దగ్గరికి వచ్చిన కానీ కొంతమంది ఆ స్తుతించడం, ఆరాధించడం మానేసి నాయన నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, మనకి కావాలి 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 ఇదే మాట. కానీ ఇప్పుడు దేవుడు నాకు ఒక్కొక్కసారి అంటారు, ప్రతి ఒక్కరు అనుకుంటారు దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, ఇదే మన మనసులో ఉంటది. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు అనే బదులు దేవుడు నేను ఏం చేస్తాను. అర్థమవుతుందండి. బ్రతికుండగా నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి కదా, దేవుడు నేను ఒక్క మంచి పని అయినా నేను చేశానా అన్నది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. దావీదు మహారాజు దేవుడికి ఎంత చేసినా తక్కువ అనుకుని నేను ఇంకా దావీదుకి నేను ఇంకా చేయాలి, నేను దేవునికి ఇంకా చేయాలి, దేవునికి ఇంకా చేయాలనే కోరిక ఆ దావీదుకి వచ్చింది. మనమే ప్రశ్నించుకున్నట్లయితే నేను దేవునికి ఏం చేస్తున్నా, ఆయన నాకు అది ఇది అది ఇదే అడుగుతున్నామా, నేను దేవుని కొరకు నా బిడ్డలు దేవుని కొరకు నేను పెంచగలుగుతున్నానా, నా సమయాన్ని నేను దేవునికి ఇస్తున్నానా, నేను ఏదైనా ఒక చిన్న పనో పెద్ద పనో మందిరానికి నేను ఏమన్నా సహాయము చేస్తున్నానా. మన దావీదు సహాయపడ్డాడు గనక దావీదు తరములో ఒక తరము ద్వారా ఎవరు వచ్చారండి, యేసయ్య ఈ లోకంలోనికి వచ్చారు. ఎందువల్లంటే అంత ప్రార్థనాపరుడు, అంత భక్తి కలిగిన వాడు. మందిరాన్ని కట్టొద్దన్నా ఆ తగిన పరికరాలన్నీ కూడా సమకూర్చేసి తన కుమారుడు కట్టాలి, నేను కట్టకపోయినా నా కుమారుడు కట్టాలి, ఏదో ఒక ఆశ. మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం ఏం కలిగి ఉండాలండి, ఆశ కలిగి ఉండాలి, ఒక గురి కలిగి ఉండాలి. నాయన నేను ఏదైనా దేవుని యొక్క సన్నిధానానికి
నేను చేస్తున్నానా చేయట్లేదా, చేస్తున్నానా చేయట్లేదా, చేయగలిగి ఇప్పుడు వరకు చేయకపోతే ఇప్పటికైనా నేను దేవుని వరకు ఏదైనా ఒక మంచి పని చేసే కృపను నాకు దయచేయండి ప్రభువా. మనం ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మాట ఇచ్చి చాలా ఇప్పుడు దావీదు యొక్క ఆశ కోరిక ఏంటంటే ఒక మందిరాన్ని నిలబెట్టే వరకు కూడా నేను ఎప్పుడు చూసినా నేను దేవదారు బాధ మీద అటువంటి కట్టిన గుడారాలు నేను నివసిస్తున్నాను, పెద్ద పెద్ద పరుపుల మీద నేను నివసిస్తున్నాను. కానీ ఇప్పటి నుంచి నేను అటువంటి పరుపుల మీద నేను నివసించను. నా దేవునికి ఏం కావాలి? ఒక మందిరం కావాలి. ఆ గుడారాలు ఉండడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు అని ఒక ఆశ కలిగి, నాయన మీ కొరకు నేను ఏదైనా పని చేయాలి, మందిరం స్థాపించేంత వరకు నేను నా పరుపు నేను ఎక్కను, నా మంచం మీద నేను పడుకోను. నా కన్నులకి ఏమి రావట్లేదండి, నిద్ర రావట్లేదు. మనం తెల్లవారుజాము ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం అనుకోండి, గుర్రు పెట్టి పడుకుంటామా? నిమిషము టైం చూస్తూనే ఉంటాం. ఎందువల్లంటే ట్రైన్కి ఏమి నష్టం లేదు, మనకే నష్టం కనుక మనం దానికన్నా ఎంతసేపు ముందు ఉండాలి? గంట సేపు అయినా ముందుండాలి. మనం గుర్రు పెట్టి పడుకోవడానికి అవుతుందా? ఏమాత్రం కూడా అవ్వదు. ఎందువల్లంటే మనకు అందులో ఉన్న శ్రద్ధ ఎందులో లేదు. రిజర్వేషన్ ఏమో టికెట్ మీద ఉన్న శ్రద్ధ ఎందు మీద లేదు, దేవుని సన్నిధిలో లేదు. కానీ దావీదు అనుకున్నాడు, దావీదుకి ఏం తక్కువ? పరుపు మీద పడుకొని అంటున్నాడు, మంచం మీద పడుకొని అంటున్నాడు, నా కన్నులకు నిద్ర రావట్లేదు, కునుకుపాటు ఎంత మాత్రం కూడా రావట్లేదు. నాకు మందిరం కట్టబడాలి. మన జీవితంలో ప్రార్థన చేసి అలసిపోయి మనం జవాబు వచ్చేసరికి మనం పక్కగా జరిగిపోతా ఉంటాం. జరగడానికి ఏమాత్రం కూడా వీళ్ళకి ప్రార్థన చేయాలి. ఒకరోజు కాకపోతే సమాధానం రెండో రోజు వస్తుంది. మనం విసిగాక మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరోజు కాకపోతే రెండో రోజు ఏదో ఒక రోజు మనకి ఏమొస్తుందని దేవుని దగ్గర నుంచి సమాధానం అన్నది వస్తుంది. కానీ దావీదు ప్రార్థనకి సమాధానం వచ్చిందంటారా? వస్తుంది. కానీ ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి. విసిగిపోయి కొంతమంది ఏం చేస్తారు? చేసి దేవుడు నాకు ఏం చేస్తాడు ఏంటని సైడ్ అయిపోతారు. మనం సైడ్ అవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఇప్పుడు నీ కుమారుతో కట్టేస్తానన్నా సరే ఈ కన్నులకి ఏం రావట్లేదు అంటే నిద్ర అయినాను, కునుకుపాటు అయినాను ఏమాత్రం కలగట్లేదు. గురి కలిగి ఉన్నాడు. దేవుని కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలి, దేవుని కొరకు ఒక మందిరం. అప్పుడు ఇంకా దేవుడు అడిగాడు దావీదుని? అడగలేదు. అడగకపోయినప్పుడు కూడా అటువంటి ఆశ ఎవరికి వచ్చిందండి? దావీదు మహారాజుకి వచ్చింది. ఇప్పుడు మనం అడగక ఈవులన్నీ కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు? దయచేస్తాడు. కనుక మనం అడగని కూడా దేవుడు దయచేస్తాడు. కనుక దేవుడు చెప్పలేని కూడా మనకి ఏం కావాలో దేవుని కొరకు ఒక ఆశ కలిగి ఉండాలి, ఒక నిరీక్షణ కలిగి మనము జీవించాలన్నమాట. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. యెహోవాకి గలదా ప్రయాసపడి ఇత్తడిని కర్ర పలికి కర్రలను రాయి మక్కువ చేత ఇచ్చేదను.
పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపిరి బంగారము 14,000 మణుగుల పుట్టకు వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనాను మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రము అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల బంగారము, రాకులను, 20,000 మణుగుల వెండిని, 3,000 మణుగుల ఎత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. ఇక్కడ దావీదు మహారాజు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, రాగి, కర్ర ఇవన్నీ కూడా సమకూర్చిన తర్వాత నేను ఒక్కడే దేవునికి ఇచ్చేస్తే కాదు, అక్కడ చెప్తున్నాడు. అక్కడ డిమాండ్ మీరు ఎంత ఇవ్వాలి, ఒక్కొక్కరు ఎంత ఇవ్వాలని డిమాండ్ చేయట్లేదు. నేను ఇస్తున్నాను కదా, మీరు కూడా ఏమైనా దేవుని మందిరానికి ఇవ్వగలిగితే ఇవ్వండి, ఇవ్వకపోతే లేదు. ఇప్పుడు ఎవరో స్థితిని బట్టి వాళ్ళు దయచేయమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తారండి, దేవుని మందిరానికి మేము ఇస్తాము. ఎవరిస్తే ఆ యొక్క ఆశీర్వాదము ఆ కుటుంబానికే. ప్రతి ఒక్కరు కూడా పట్టుకొని వచ్చి ఏం చేస్తారు, ఎవరి స్థితిని బట్టి దావీదు ఎంత ఇచ్చారు కానీ మిగిలిన ఇవ్వాలన్నది ఏమైనా రూల్ ఉందంటారా? ఏది లేదు, ఎంత ఉంటే అంతే పట్టుకొచ్చి దేవుని మందిరానికి ఇచ్చారు. అంతా కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే ఓ పక్కన పెట్టినాడు దేవుని మందిరం కొరకు. అదే అధ్యాయం 14 వచనం. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము నాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జరిగినంత మాత్రపు వారు సమస్తము నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అధిపతులమును పరదేశములనే ఉన్నాము. మా భూనివాస కాలము ఏడనంతా అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వల్ల కలిగినదే, అంతయు నీదే ఉన్నది. చాలా దావీదు మహారాజు సమకూర్చాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ ఇచ్చిన తర్వాత దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇంత బంగారం, ఇంత వెండి, ఇనుము, ఇంతదంతా వచ్చిందంటే మేము పుట్టుకతోటి ఏది కూడా ఈ లోకంలోనికి తేలేదయ్యా. పట్టుకెళ్తే కూడా ఏది కూడా మేము పట్టుకెళ్ళము. కేవలము నీ దయ్యా, నీవు ఇచ్చినదే. ఇప్పుడు మనం దేవుడికి ఇస్తున్నామంటే దేవుడు మనకు ఆరోగ్యం ఆయుషిస్తేనే దేవుడికి మనం ఏం చేస్తాము, ఇవ్వగలుగుతాం. దేవుడు ఇవ్వకుండా మనం ఏది కూడా చేయలేము. కానీ ఇదే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంత గొప్ప ఘనమైన నీ మందిరాన్ని కట్టడానికి ప్రతి ఒక్క హస్తము తెరవబడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మా శక్తి ఏమాత్రం కూడా కాదు, మా బలము ఏమాత్రం కూడా కాదు అని దేవుని సన్నిధిలో దావీదు మహారాజు ప్రతిదీ కూడా స్తుతిస్తున్నాడు, కన్నీరు కాస్తున్నాడు. మనం ఏదైనా ఏ విషయంలో దేవుడు మనల్ని గొప్ప చేసాడనుకోండి, హెచ్చించాడనుకోండి, మనం హెచ్చించబడే కొద్ది కూడా మనం ఏం చేయాలి, తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి. అయ్యా నా యొక్క శక్తి కాదయ్యా, నా యొక్క బలము కాదయ్యా, కేవలము మీ యొక్క గొప్ప మీ యొక్క శక్తిని బట్టి నేను ఈ విధంగా ఉన్నాను ప్రభావం మనం తగ్గించుకుని ప్రార్థన చేసి కొద్ది కూడా మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడండి, అత్యధికంగా హెచ్చిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దావీదుకి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మన పక్క దేశం ఏముందండి, పాకిస్తాన్ కి మనకి ఏ మాత్రం కూడా పడనే పడదనమాట. పాకిస్తాన్ దగ్గర నుంచి కాశ్మీర్, పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తారు, జమ్మూ కాశ్మీర్ ని నాదేని జరుపుకుంటా వచ్చేస్తున్నారు. ఇంకో పక్కన ఏమున్నదండి, చైనా ఉన్నది. చైనా ఎక్కడికి వచ్చేస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా కూడా నాదే అని అనుకుని. ఎందువల్ల అంటే పక్క సరిహద్దుల వాళ్ళు ఏం చేస్తారు, మన ఇంటి సరిహద్దులైనా దేశ సరిహద్దులైనా ఏదైనా ప్లేస్ మాదని కొంచెం ఆక్రమించుకుంటూ వచ్చేస్తారు. పక్క వాళ్ళకి ఏమాత్రం కూడా పడదనమాట. ఎప్పుడు గొడవలే, వీళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి పడదు, వాళ్ళు మంచిగా ఉంటే వీళ్ళకి పడదు. సరిహద్దులో కూడా ఆ విధంగానే ఉంటుంది. కానీ దావీదు మహారాజు అంట పక్కన ఉన్న ఆ యొక్క హీరాము అనే రాజు ఉన్నాడు. ఆ యొక్క రాజుకి దావీదు మహారాజుకి మంచి స్నేహం అనమాట. ఎవరికండి, హీరాము రాజు అనమాట. ఇప్పుడు ఆ రాజుకి దావీదుకి మంచి స్నేహము. ఇప్పుడు మంచి స్నేహం అయితే ఇప్పుడు అది ఏ ప్రదేశం అనగా ఇప్పుడు ఏంటంటే
తూరు సీదోనుల ప్రాంతం అన్నమాట. ఇప్పుడు తూరు సీదోనుల ప్రాంతం నుంచి ఎవరు వచ్చారు? నేను హేరాము చెప్తున్నాను, ఇంకొకరు వేరే వాళ్ళు అస్తమానం చెప్తా ఉంటాను. యజ్బేలు తూరు సీదోనుల ప్రాంతం నుంచే వచ్చింది. ఏం పట్టుకొచ్చిందండి ఇశ్రాయేలుకి? విగ్రహాలు పట్టుకొని వచ్చి నా యొక్క దేవతల్ని, నా యొక్క దేవుళ్ళని మీరు పూజించాలి, నమస్కరించాలి. ఆహాబ్ ఏమన్నాడు? తన భార్య ఏదంటే అదే మాట అడిగాని వేరేదని లేదు. ఇప్పుడు అదే ప్రాంతం వాడు ఇప్పుడు ఎవరండి? హేరాము. ఇప్పుడు ఎవరు ముందున్న వాళ్ళు ఎవరు? యజ్బేల్. ఇప్పుడు తర్వాత హేరాము. ఇప్పుడు హేరాము మంచి రాజు, దావీదుతోటి మంచి స్నేహభావం కలిగి ఉన్నాడు. స్నేహభావం ఇప్పుడు పక్క పక్క వాళ్ళకి పట్టదంటారా? పడదు. ఇప్పుడు ఆ యెరూషలేము పక్కకే ఉన్నదనమాట. ఇప్పుడు ఏంటి? తూరు సీదోనుల ప్రాంతం ఇశ్రాయేలు దేశానికి పక్కనే ఉన్నది. ఇప్పుడు పక్కన ఉన్నప్పటికీ దావీదుకి హేరాముకి మంచి స్నేహం అనమాట. ప్రతిదీ కూడా ఇప్పుడు హేరాముకి ఏం చెప్తున్నాడంటే దావీదు చెప్పుకుంటున్నాడు. ఏమని? నాకు ఒక ఆశ ఉన్నది, నాకు ఒక కోరిక ఉన్నది నా జీవితంలోను. ఏమనంటే నాకు నా దేవునికి నేను ఏం చేయాలి? ఒక మందిరాన్ని కట్టాలి. నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి. నాకు ఇదే ఆశ ఉన్నదని తన స్నేహితుడైన ఆ యొక్క పక్క రాజు ఇద్దరికి అసలు పడకూడదు, కానీ దావీదుకి ఇద్దరికి మంచి స్నేహభావం కలిగి ఉండి ప్రతి మాట చెప్తూ ఉంటే హీరం అంటాడంట. హీరం కూడా అన్యుడే. హీరం ఎవరండి? అన్యుడు అయినప్పటికీ దేవునికి మందిరాన్ని కడతానన్నప్పుడు నీకు మంచి ఆశ వచ్చింది, నీకు మంచి కోరిక వచ్చింది, నీ యొక్క ఆశని దేవుడు సిద్ధింప చేస్తాడు. నాకు తగిన సహాయం నేను ఏం చేస్తాను? నేను చేస్తాను. ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు. అతను కూడా మందిరానికి ఏమనుకుంటున్నాడండి? నాకు తగ్గ సహాయం నేను మందిరానికి నేను చేస్తాను అని హీరామ్ అనుకున్నాడు. అందులో ఇద్దరు మాట్లాడుకుంటుండగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తర్వాత ఇప్పుడు దేవుని కొరకు అన్య రాజులు మన పరిచయం కొరకు వాడబడ్డారు. ఎవరన్నా పేరు చెప్పగలుగుతారా? కోరేషు. దేవుని నామానికి వందనాలు. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తాడు? విడుదల దయచేసి మందిరాన్ని కట్టమన్నాడు. అతను అన్యుడే కోరేషు. ఇంకా చెప్పాలి. బాగా కాదు చెప్పాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. అస్పహస్త రాజు నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు నెహెమ్యా కన్నీరు కారుస్తున్నాడు. అక్కడ నా దేవుని యొక్క ప్రాకారాలు కూలిపోతున్నాయి, పడిపోతున్నాయి ఏడ్చినప్పుడు ఒక అన్యుడు ఏం చేస్తాడండి? ప్రాకారాలు కట్టమని నీ మొక్క వికారంగా ఉండేంటి నన్ను కనుక్కున్నప్పుడు ఆ నెహెమ్యా చెప్తున్నాడు, అక్కడ నా ప్రాకారాలు ఏమైపోయి కూలిపోయి పాడైపోయి అని చెప్పినప్పుడు హస్త రాజు ఏం చేస్తాడండి? వెళ్ళి అయితే కావాల్సిన అన్ని కూడా నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి నీ ప్రాకారాలు నువ్వు కట్టు. ఇంకొకటి చెప్పగలుగుతారా? ఎస్తేరు ప్రార్థన చేస్తుంది. రాజు ఎవరు? అహష్వేరోషు అన్నమాట. అతను కూడా రాజు ఎవరండి? అన్యుడే. ఇప్పుడు యూదులను ఇప్పుడు ఏం చేయాలన్నది వచ్చింది. అక్కడ యూదుల్ని చంపాలి, యూదులందరినీ చంపేయాలి. అలా పెట్టిన వాళ్ళు ఎవరు? హామాను ఏం చేస్తాడండి? ఒక శాసనాన్ని రాయించి అక్కడ ఉన్న వాళ్ళని ఎందువల్లంటే మొద్దకై నాకు నమస్కారం చేయట్లేదు కనుక మొద్దకైని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించే ఒక శాసనాన్ని నిలవబెట్టినప్పుడు ఇప్పుడు రాజు యొక్క సంతకం అయిపోయినప్పుడు ఆ యొక్క ఎస్తేరు 3 దినాలు ప్రార్థన చేసింది. అక్కడ యూదులందరితో కూడా ప్రార్థన చేయించి ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళింది అనమాట. అన్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ రాజు ఏం చేయాలి? ఎస్తేర్ని చంపేయాలన్నమాట. ఎస్తేర్ని ఎందువల్లంటే రాజు ఆజ్ఞ లేకుండా లోపలికి ఏమాత్రం కూడా రాకూడదు. ఆజ్ఞ లేకుండా లోనికి వచ్చిందంటే కేవలం దేవుని యొక్క ప్రార్థనను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి వచ్చింది. రాజుకి ఏం కలిగిందండి? దయ కలిగింది, కనికరం కలిగినప్పుడు అక్కడ యూదులందరినీ చంపేయాలన్నది ఏమైపోయిందండి?
శాసనం కొట్టవేయబడింది. ఎవరు క్షమించుకున్న ఉరికయ్య వారికే వచ్చేసింది అనమాట. ఇప్పుడు యూదులందరూ కూడా చనిపోవాలనుకున్నారు, యూదులందరూ కూడా బ్రతికారు. ఎవరినైతే ఉండకూడదు అనుకున్నారో వాళ్ళ కుటుంబం ఏమైపోయిందంటే హామాన్ కుటుంబము నాశనం అయిపోయింది, పతనం లేకుండా అయిపోయింది. ఎందువల్లంటే ఒక్కొక్కసారి మనకన్నీ తెలుసుండి దేవుని కొరకు మనం పూనుకోలేదనుకోండి, దేవుడు అబద్ధ హృదయాన్ని తెలియజేస్తున్నాడు. అన్యుల హృదయాలు దేవుడు అంటే తెలవలేని వాళ్ళ హృదయాలను కరిగి చేసి దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు గొప్ప కార్యం ఏదైనా దేవుడు కార్యం జరిగించుకోవాలనుకుంటే దేవుడు ఎవరి ద్వారా ఆయన జరిగించుకుంటాడు. ఆకలి నోరులేని జంతువుల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడండి, గొప్ప కార్యాలు. నేను లేకపోతే అది లేదు, నేను లేకపోతే ఇది లేదు మనం ఎన్నడూ అనుకోవద్దు. మనం లేకపోతే మన ప్లేస్ లో ఇంకొక 10 మందిని పెట్టి దేవుడి యొక్క కార్యము జరిగించుకుంటాడు. ఇప్పుడు పక్క దేశం వారు ఇతనికి ఇప్పుడు హీరాముకి దావీదుకి ఏమాత్రం కూడా పడకూడదు, కానీ వాళ్ళిద్దరికి దేవుడు ఏం చేస్తాడండి, గొప్ప స్నేహము గొప్ప సంధిని దయచేస్తాడు. ఇప్పుడు సౌలు కుమారుడు ఎవరు, యోనాతానికి దావీదుకి ఎలా ఉందండి, స్నేహభావం చాలా గొప్పగా ఉంది. ఎందువల్లంటే మన స్నేహముని స్థిరపరచాలన్నా ఏది చేయాలన్నా దేవుని యొక్క చేతిలోనే ఉన్నది. ఇప్పుడు దావీదంతా కూడా బాధంతా కూడా ఎవరు చెప్పుకున్నాడండి, హీరాముకు చెప్పుకున్నదప్పుడు. ఇప్పుడు దావీదు మహారాజు ఇప్పుడు అంతకంతకు వయసు అయ్యి దావీదు ఏం చేస్తాడండి, చనిపోయాడన్న విషయం ఇప్పుడు ఎవరికి తెలిసింది, హీరాముకు తెలిసింది అనమాట. 2 సమూయేలు గ్రంథము 5:11. తూరు రాజుకు హీరాము దూతలను దేవదారు రాణులను వడ్రంగులను ఇప్పుడు దావీదు కొరకు ఇప్పుడు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా హీరాము ఇప్పుడు దావీదు కొరకు అంటే ఒక గొప్ప నగరాన్ని, దేవదారు ప్రాంతం కట్టబడిన నగరాన్ని ఏం చేస్తాడండి, కట్టాడు. ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు తూరు రాజు నా నగరమే బాగోవాలని ఇప్పుడు ఒకరికొకరు ఇల్లు ఏం చేస్తారండి, వాళ్ళకన్నా నాదే బాగోవాలి ఏలనుకుంటారు, వాళ్ళకన్నా నాదే బాగోవాలి. పరిపాలన చేసే వాళ్ళకన్నా వాళ్ళ పరిపాలన కన్నా నా పరిపాలన మంచిగా ఉండాలి. ప్రతిదీ కూడా కానీ ఇక్కడ హీరాం ఏమనుకోవాలి, దావీదు కన్నా నేను మంచి యొక్క నగరం కట్టుకోవాలని అనుకోవాలి. కానీ ఇద్దరుకున్న స్నేహం ఎలా ఉందంటే అక్కడి నుంచి వచ్చి దావీదుకు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మంచి నగరాన్ని కట్టించి హీరాం ఏం చేస్తారంటే దావీదుకు ఒక మంచి నగరాన్ని కట్టి వాళ్ళిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందంటారు, ఒక నగరాన్ని కట్టించడం అంటే మాటలా? ఇప్పుడు దావీదు దగ్గర ఎంత తక్కువ ఉందంటారా, కట్టించుకోలేని స్థితిలో ఉన్నాడా? కానీ ఇద్దరికి స్నేహానికి ఇప్పుడు ఏం చేయాలి, నేను నా స్నేహితుడికి ఒక మంచి నగరాన్ని నేను కట్టించాలని పక్క దేశపు రాజు వచ్చి దావీదుకి ఏం చేస్తాడు, ఒక మంచి నగరాన్ని కట్టించాడు. అదే మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం. తండ్రికి బదులుగా విని చాలా. ఇప్పుడు దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడైన సొలొమోను పట్టాభిషేకము చేశారని ఎవరు విన్నారు, హీరాము విన్నాడు. హీరాము విని హీరాము ఇప్పుడు ఏం కలిగిందంటే చాలా సంతోషం కలిగిందంట. అయ్యో దావీదు చాలా మంచివాడు కదా, ఇప్పుడు అటువంటి మంచివాడు చనిపోయాడా, తర్వాత పోలే దేవుడు తన కుమారుడు ఇప్పుడు ఏం చేశాడు, అక్కడ నిలబెట్టాడు, అభిషేకం చేశాడు. ఎందువల్లంటే దావీదు ఎలా జీవించాడంటే అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. మరియు ఆయన నేను యేషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. చాలండి. దావీదు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు నా చిత్తాన్ని నెరవేరుస్తాడు. మనం దేవుని యొక్క ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉన్నామా, సాతాను యొక్క ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉన్నామా? ఒకరు చెప్పదు, మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. దావీదు అనగా అర్థం ఏంటండి, చాలా సార్లు చెప్పాలి. నా సంగతి అసలు ఎంతో చెప్పేస్తున్నారని చెప్పుకుంటున్నాను నేను. దావీదు అనగా
దావీదనగా అయ్యయ్యో మొన్నే చెప్పారు ప్రియుడు. గుర్తుకొచ్చిన దావీదనగా ఏంటండి? ప్రియుడు. ఎవరికి ప్రియుడు? దేవునికి ప్రియుడు. ఇప్పుడు హీరాం అనగా ఉన్నతమైన స్థితిలో కుటుంబంలో జన్మించిన వాడు. హీరాం అనగా ఏంటండి? ఉన్నతమైన స్థితిలో కుటుంబంలో జన్మించిన వాడు లేక హెచ్చింపబడిన వాడు. ఏంటండి? ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన వాడు లేక హెచ్చింపబడిన వాడు. దావీదు అనగా ప్రియుడు. ఎవరికి ప్రియుడు? దేవునికి ప్రియుడు. మనకి కూడా దావీదు అనగా ప్రియుడే. ఇష్టమే. దావీదు గురించి ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా వస్తానే ఉంటాయి. అటువంటి గొప్ప ప్రియుడు అనమాట. ఇప్పుడు హీరాం అనగా ఉన్నతమైన స్థితిలో కుటుంబంలో జన్మించిన వాడు లేక హెచ్చింపబడిన వాడు. వీళ్ళిద్దరికి కూడా మంచి పేర్లే ఉన్నాయి, మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ ఇటువంటి గొప్ప దావీదుని కోల్పోయిన తర్వాత ఇప్పుడు హీరాం ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న దూతలను కొంతమంది ఎవరి దగ్గర పంపించాడండి? సొలొమోను దగ్గర పంపించాడు. అదే మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఈ వర్తమానం పంపెను ఎరుగుదువా? చాలా. ఇక్కడ సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టాలని ఒప్పుకుంటున్నాడో ఒప్పుకోవట్లేదా? బాబు నాకు అటువంటి మందిరాన్ని కట్టడానికి నాకు ఇష్టం లేదంటున్నాడా? కడతానంటున్నాడు. నా తండ్రి యొక్క ఆలోచన నేను నెరవేరుస్తాను. మన బిడ్డలు తల్లిదండ్రులు మాట వినాలనుకోని మన మాట వినాలనుకో మనకి ఏమనిపిస్తుందండి? సంతోషం. అయ్యో నేను చెప్పమన్నది వాళ్ళు చెప్తున్నారు, నేను ఏది చేయమంటే వాళ్ళు అది చేస్తున్నారు, చాలా సంతోషిస్తాం. ఇక్కడ కూడా సొలొమోను మహారాజు నా తండ్రి యొక్క ఆశను నేను ఏం చేస్తాను? నెరవేరుస్తాను అని ఇప్పుడు ముందు అక్కడ దూతలను పంపించాడు. అక్కడ హీరాం పంపించిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇప్పుడు దావీదు అంటున్నాడు అనమాట. హీరాంకు కబురు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నానంటే నాకు చిన్న వయసులోనే దేవుడు నాకు గొప్ప బాధ్యతను అప్పచెప్పాడు కనుక దాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు తండ్రులుగా మొదలు పెట్టాడు అనుకోండి, సొలొమోనుకి ఏముండదు, అంత బాధ్యత ఉండదు. ప్రతిదీ కూడా దావీదే చూసుకుంటాడు. ఎందువల్లంటే పెద్దవాళ్ళు ప్రదే అంటారు, దావీదు నా కన్నాలకు నిద్ర రావట్లేదు, కునుకుపాట. అసలు నిద్ర వస్తుందంటే కునుకుపాటు వచ్చేస్తుంది. అసలు నిద్రే రావట్లేదు, అసలు కునుకుపాటే రావట్లేదు అంట దావీదుకి. అదే దావీదు ఉన్నట్లయితే సొలొమోను నాకు బాధ్యత ఉండేది కాదు. కానీ బాధ్యత అంతా కూడా దావీదు. సొలొమోనుకు వచ్చేసింది. తన తండ్రి చనిపోయిన తర్వాత హీరాము వర్తమానం పంపిస్తున్నాడు. నా తండ్రికి నీకు చాలా స్నేహభావం ఉన్నది కదా. ఎందువల్లంటే అక్కడ తూరు సీదోనులో అక్కడ మెయిన్ ఏంటంటే దేవదారు మ్రాన్ చెక్క, మంచి మ్రాన్ ఉంటది. చాలా బలమైన చెట్లు ఉంటాయి అనమాట. ఆ చెట్లు అనేది ప్రసిద్ధం. అక్కడ ఉన్న చెట్లు ఎక్కువ ఉంటాయి కనుక అక్కడ ఉన్న చెక్క ఇక్కడ మందిరాన్ని చేయడానికి చెక్క పని అంతా కావాలి కనుక మీరేం చేయాలి? చెక్కనంతా కూడా పంపించాలి. ఎందువల్లంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు చెక్కలు ఎక్కువ ఉన్నాయి కనుక చెక్క పనికి వాళ్ళు మనం గంట చేసే పని వాళ్ళకి అరగంటలో చేసేస్తారనమాట. వాళ్ళకి తెలుస్తుంది ఏ రకంగా నరకాలు, ఏ రకంగా చెక్కాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది. కానీ ఇక్కడ సొలొమోను అంటున్నాడు, ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమందిని నేను మీ దగ్గరికి పంపిస్తాను, కానీ మీ దగ్గర ఉన్న మనుషులు కూడా నాకు కావాలి. ఎందువల్లంటే మా ఓడికి అంతంత మాత్రంగానే వస్తుంది కనుక మీ వాళ్ళు మా వాళ్ళు కలిసి పని చేస్తారు. అలాగే నేను పని చేయించుకున్న తర్వాత మీ వాళ్ళకి నేను ఉత్తినే చేయించుకోను. నేను ఏం చేస్తాను? వాళ్ళకి
జీతం ఇస్తాను. మన తండ్రి కూడా మనం గంట ప్రార్థన చేస్తే గంటకు తగ్గ ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అరగంట చేస్తే అరగంట మనకి దేవుడు అంటాడు ఏ రోజు కూలి ఆ రోజే. ఇప్పుడు మనం ఉన్నాము, మనకి ఎంత అనారోగ్య స్థితిలో ఉండొచ్చు, హాస్పిటల్కి వెళ్తే ఎన్నో డబ్బులు అయిపోతాయి. ఆ కాసేపు మన దేవుని సందులో కూర్చున్నాం అనుకోండి, మనకు హాస్పిటల్ బిల్లు ఉండదు. ఏదో ఒక రకంగా మన దేవుడు ఏం చేస్తాడు, ఏ రోజు కూలి ఆ రోజే, ఏ రోజు కూలి ఆ రోజే. దేవుడు మన రుణాన్ని ఉంచుకునే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. కానీ ఇక్కడ సొలొమోను కూడా కూలించుకోవట్లేదు. మీ దగ్గర ఉన్న ప్రజలకు నేను ఏం చేస్తాను, జీతం ఇచ్చేస్తాను అని వర్తమానం పంపిస్తున్నాడు. తర్వాత జీతం ఇచ్చేదను, సంతోషపడి ఇప్పుడు అన్ని రాజు ఎవరికి స్తోత్రాలు చెప్తున్నాడండి, దేవుని స్తోత్రాలు చెప్తున్నాడు. ఎందువల్లంటే తనలో ఉన్న బాధ అంతా కూడా హీరాముకి చెప్పుకుంటూ కూడా దావీదు ఏమని నేను ఒక మందిరాన్ని కట్టాలి అన్న మాట విన్నాడు. ఇప్పుడు తన కుమారుడు ద్వారా నోటుకుంటే ఏమొస్తుంది, కడతాను అని వస్తూ ఉంటుంటే ఇప్పుడు మన పిల్లలు జ్ఞానం కలిగిన వారు ఉన్నారనుకోండి, మనకి ఏమి కాదు. మన పిల్లలకు తెలుగు తక్కువగా ఉంటే పక్కన వాళ్ళకు జ్ఞానం ఎక్కువగా ఉన్నారనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, అది చూసుకున్న మా పిల్లలకి ఏం వస్తలేదు, బుద్ధి రావట్లేదు అని తింటామన్నమాట. వాళ్ళని చూసి నేర్చుకో. ఎందువల్లంటే బాగా వస్తుంది, వాళ్ళు తెలివితేటలుగా ఉన్నారు, నా తర్వాత ఎలా ఉండాలి, ఎలా బ్రతుకుతారు అన్నది బాధ పెట్టేసుకొని పక్క వాళ్ళని చూసి నేర్చుకో అంటారు. కానీ హీరాంకి ఎలాంటి బిడ్డలు ఉన్నారో మనకు తెలియదు. కానీ హీరాం దేన్ని స్తుతిస్తున్నాడండి, దేవుణ్ణి. దావీదుకి ఇంత మంచి కుమారుడు పుట్టినందుకు ఒక అన్య రాజు ఎవరిని స్తుతిస్తున్నాడు, వాళ్ళ దేవతను స్తుతిస్తలేదు, దావీదు నమ్ముకున్న దేవుణ్ణి యేసయ్యను స్తుతిస్తున్నాడు. అయ్యా ఇంత మంచి కుమారుడు ఇచ్చామయ్యా, నోరెప్పితే మందిరం అంటున్నాడు. తన యొక్క ఫ్రెండ్ అయిన దావీదు ఎలా మందిరము కట్టాలన్నాడు, ఇతనే అంటున్నాడు మందిరాన్ని కడతాను ఇదే మాట తప్పించి వేరే మాట ఏ మాత్రం కూడా వస్తలేదని ఎంతగానో సంతోషిస్తున్నాడు హీరాం. అంగీకరించింది ప్రాణులను గూర్చి తెచ్చెదరు, చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడి బందోబస్తు నేను చేయుదును, నీవు వాటిని తీసుకొందువు. ఇందుని గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం చాలు. ఇక్కడ ఇప్పుడు ఏమి నెరవేరుస్తారంటాడండి, కొంచెం ఇస్తానంటలేదు. మందిరం అయిపోయేంత వరకు కూడా ఎంత కర్ర అయితే పడుతుందో అంత కర్ర కూడా నేను ఏం చేస్తాను, మందిరానికి నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు అక్కడ యెరూషలేముకి తూరు సీదోను ప్రాంతాలకి దూరం ఎంత అనగా 225 కిలోమీటర్ల దూరం. అంటే ఎంతండి, 225 కిలోమీటర్ల దూరం. మైళ్ళ లెక్కను చూసుకుంటే 140 మైళ్ళు. ఇదంతా కూడా ఇప్పుడు దేని ద్వారా ప్రయాణం అవ్వాలి, కర్రంతా కూడా సముద్రం మీద అనమాట. సముద్రం మీద వాళ్ళు తెప్పలుగా కట్టి ఇదంతా కూడా సముద్రం మీద రావాలి. ఎంతో రిస్క్ తీసుకుంటున్నారు వాళ్ళు. సముద్రం మీద తెప్పల కింద కట్టి అక్కడ ఎంత చేరాలో, ఏ విధంగా చేరాలో ఆ విధంగా యెరూషలేము దేవాలయం కట్టడానికి. ఎందువల్లనంట తన స్నేహం, మన ఈ లోకంలో స్నేహం చేసిన స్నేహానికి ఏమాత్రం కూడా అర్థం ఉండట్లేదు. ఇప్పుడు దావీదు చనిపోయినప్పటికీ కూడా దావీదుతో చేసిన నిబంధనను బట్టి ఇప్పుడు హీరాం ఏం చేస్తున్నాడంటే సొలొమోనుకి సహాయం చేస్తున్నాడు. యవ్వనాన్ని అనగా చేసేది ఏమాత్రం కూడా లేనే లేదు. ఎందువల్లంటే స్నేహానికి మనం దేవునితో స్నేహం చేసినా, మనుషులతో స్నేహం చేసినా మన స్నేహం ఎలా ఉండాలండి, నిలకడగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. కానీ దావీదుతో హీరాం నమ్మకంగా చేసాడంటారా స్నేహం? దావీదు ఎలా నమ్మకంగా ఉన్నాడు, తన కుమారుడైన సొలొమోనుతో కూడా అదే విధంగా నమ్మకంగా ఉన్నాడు. ఇక్కడ నుంచి మనుషులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా జీతాలు ముందు రాజుకే ఇచ్చేస్తున్నాడు అనమాట. ఇంతమంది అంతమంది అని అనట్లేదు. నీకు ఎంతమందికి ఎంత ఇవ్వాలనుకున్నా డబ్బు అంతా కూడా ఎవరికి ఇస్తాను, నేను నీ చేతిలోనే పెట్టేస్తాను, నువ్వే నీ పని వారికి
హిజ్బీ గారు అని చెప్పినప్పుడు హీరామ్ అంటున్నాడు, నీకు ఎంత కలప అయితే కావాలో మందిరానికి అంత కలప కూడా నేను ఇస్తున్నా అని. ఇంకా చాలు మందిరం పూర్తయిపోయిన అంతవరకు కూడా దేవదారి కర్రను ప్రేమ చేస్తాడండి సొలొమోన్ మహారాజుకి. హీరామ్ ఇస్తూనే ఉండేవాడు. ఆ హీరామ్ అంత కలపకపోతేనంట ఆ మందిరం అంత స్థితిలో సుందరంగమైన స్థితి ఉండేదే కాదండి. ఆ యొక్క చెక్క పని వారేంటి, ఆ యొక్క చెక్కతోటేంటి, బంగారంతోటేంటి, వెండితోటేంటి, ఆ యొక్క రకరకాల రాళ్ళు కర్రలు వాటిలన్నిటితో కూడా దేవుని యొక్క మందిరాన్ని సొలొమోన్ మహారాజు వైభవంగా కట్టించాడు. ఆ యొక్క సొలొమోన్ మహారాజు కట్టిన ఆ యొక్క మందిరాన్ని ఎవరు పూజ చేశారండి? నెబుకద్నెజరు కూల్చేశారు. ఇప్పుడు అంతా కూల్చేసినా సరే ఒక పక్కన ఉంటండి వెస్టర్న్ వాల్ అని ఒక గోడ ఉంటదంటండి. ఏంటి? వెస్టర్న్ వాల్ అని ఒక గోడ ఉంటది. ఆ గోడ దాని తెలుగులో ఏమంటారంటే ఏడ్చే గోడ అంటారంట. ఏమంటారు? ఏడ్చే గోడ. ఇప్పుడు యెరూషలేం దేవాలయం వెళ్ళినప్పుడు సొలొమోన్ మహారాజు కట్టిన మందిరం కూలిపోయింది. తర్వాత మళ్ళా కోరేష్ కాలంలో మళ్ళా కట్టారు, మళ్ళా కూల్చేసేసారు. ఇప్పుడు మళ్ళా 3వ మందిరము కట్టబడాలి దేవుని యొక్క రాకడ రావాలన్నమాట. మళ్ళా కట్టడానికి సిద్ధంగా ఉన్నారంట కట్టుబడాలన్నా కూడాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సొలొమోన్ కట్టిన దాంట్లో ఏది మిగిలింది? గోడ ఉంటే మిగిలిందని ఏమంటారు? ఏడ్చే గోడ. వెస్టర్న్ వాల్ ఏడ్చే గోడ అంటారు. ఇప్పుడు మనం అందరూ కూడా మన చర్చలో ఎవరు వెళ్ళలేదనుకోండి, యెరూషలేము మందిరాన్ని చూడడానికి చాలా మంది దేశాల నుంచి వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. కానీ అందరూ గోడను పట్టుకుని ఏడుస్తారంటే అండి. ఈ ఒక్క గోడ ఎందువల్లంటే ఆ గోడ వచ్చింది ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ గోడను చూసి ఏడుస్తారు. వాళ్ళకి బాధ కలిగించాలని నిర్ధారణ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ గోడ ఉంచారంటే ఆ గోడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదైనా పలానా ఆశ పలానా కోరిక నెరవేరాలంటే అక్కడికి వెళ్ళి ఆ గోడను పట్టుకుని యేసయ్యా ఈ యొక్క గోడను ఎవరు పట్టుకున్నారు? ఆ కిటికీని ఎవరు పట్టుకున్నారు? చెప్పాలి. దావీదు పట్టుకున్నాడయ్యా. ఇదంతా కూడా దావీదు సమకూర్చాడయ్యా. దావీదు పట్టుకున్న ఇటుకయ్యా, దావీదు పట్టుకున్న సిమెంట్ అయ్యా. దావీదు మనకు నచ్చిన వాళ్ళు మన దగ్గర లేరనుకోండి, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉంటే జీవితకాలం దాచుకుంటాం. అవునంటారా? మనం ఉన్నంతసేపు కూడా ఇష్టాన్ని బట్టి అది మనకి పని చేయకపోయినా మనకు అడ్డొస్తున్నా మనం ఏం చేస్తాము? మన గుర్తింపు అలాగే ఉంచుకుంటాం అనమాట. కానీ ఇప్పుడు ఆ దావీదు గుర్తింపు అక్కడ ఏమున్నదండి? ఒక గోడ ఉన్నది, ఏడ్చే గోడ అంటారంట. ఇప్పుడు ఎవరు వెళ్ళినా సరే అయ్యా దావీదు పట్టుకున్న ఇటుక అయ్యా, దావీదు పట్టుకున్న సిమెంట్ అయ్యా, ఇదంతా కూడా దావీదు సిద్ధపాటు చేశాడని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ గోడను పట్టుకుని కాసేపు ఏడ్చి కన్నీరు కాచి అక్కడి నుంచి వస్తారంట. ఎందువల్లంటే మనకు ఒక ఆశ. ఇవాళ మన పితరులు జ్ఞాపకం చేసుకోనట ఆశీర్వాదకరము, దీవెనకరము. మన పితరులు పట్టుకున్న ఆ యొక్క ఇటుక ఆ గోడను బట్టి దేవుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకు స్తుతించాలనగా దావీదు యొక్క ఆశ కోరిక ఏంటి? దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి. దేవుడి యొక్క ఆశను నెరవేర్చాడంటారా? దేవుడు యొక్క ఆశను నెరవేర్చాడు. ఇప్పుడు ఇంత ఆశను నెరవేర్చాలంటే ఇప్పుడు పక్క దేశంలో ఉన్న హీరాము యొక్క మనసును దేవుడు ఏం చేశాడు? కరిగించాడు. మనసుని కరిగించాడు. దావీదుతో ఎటువంటి స్నేహభావంతో ఉన్నాడో తన కుమారుడైన సొలొమోనుతో కూడా అదే స్నేహాన్ని కలిగించినందుకే ఇప్పుడు అక్కడ నుంచి దేవదారు రాళ్ళు పట్టుకొచ్చినప్పుడు ఇదంతా కూడా దావీదు సమకూర్చాడు. కానీ కర్ర అంతా కూడా ఇప్పుడు ఎవరు ఇచ్చారండి? హీరాము ఇచ్చాడు. ఆ యొక్క రాజు ఇచ్చినందుకు దేవుని మందిరం అంతకంతకు దీవించబడింది, ఆశీర్వదించబడింది. అందుకని మందిరం అంతా కట్టబడిన తర్వాత సొలొమోన్ మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు అనమాట. కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో చేయవచ్చింది, గొప్ప వెలుగు వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రతి విషయంలోనూ కూడా సొలొమోన్ మహారాజు మందిరం కట్టిన తర్వాత ఆ గోడ దగ్గరే ప్రార్థన చేశాడంటే దేవుని సన్నిధానంలో. మళ్ళా హిజ్బీ ఆ గోడ దగ్గర తిరిగి ప్రార్థన చేశాడు. ఏ గోడ వైపు తిరిగాడు? ఏడ్చే గోడ వైపు తిరిగాడు. ప్రభా నాకు ఆయుష్ దయచేయండి అయ్యా. ఆ గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? ఆ ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ను దయచేశాడు. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేసేవాడు కిటికీ తెచ్చి ఎటువైపు? దేవాలయం ఆ గోడ వైపు కిటికీ తెచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క సింహాల బొనలో దానియేలు దేవుడు ఏం చేస్తాడు? విడుదల దయచేస్తాడు. మనము ప్రార్థన చేయాలి. ప్రభా ఆ గోడకు తట్టి తిరిగి నేను ప్రార్థన చేస్తాను. ప్రభా మా పితరుల ప్రార్థన ఆలకించిన దేవుడవు,
నా ప్రార్థనను కూడా ఆలకించండి ప్రభు అని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దావీదు అనగా మర్చిపోతారా? చాలా సార్లు చెప్తున్నారు, అన్ని చెప్తున్నారు. దావీదు గురించే మర్చిపోతున్నారు మీరు. దావీదు అనగా ప్రియుడు, హీరామ్ అనగా ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన వాడు లేక హెచ్చింపబడినవాడు. అన్యరాజుల పేర్లు చెప్పాలి. ఏమేమి పనులు చేశారు నిలబడి చెప్పాలి. అన్యరాజులు చెప్పండి. కోరేష్ ఏం చేశాడు? కోరేష్ ఏం చేశాడు? తర్వాత ఇంకా ఇంకా చప్పట్లు కొడదాం. ఇంకా ఎవరైనా నలుగురు రాజుల గురించి కరెక్ట్గా చెప్పేయాలి. హీరాము, కోరేషు, అహస్త, అహశ్వేరోషు, నలుగురు రాజులు. అన్యరాజులు దేవుని కొరకు వాడబడ్డారు. చెప్పగలుగుతారా? కోరేష్ ఏం చేస్తాడు? కరెక్ట్గా చెప్పాలి. ఆంటీ చెప్పింది కదా, చెప్పాలి. అలాగా కోరేష్ ఏం చేస్తాడు? నిలబడి చెప్పాలి, లైన్గా చెప్పాలి దేవుని మాటలు. హీరామరాజు అయితే దావీదు మహారాజు మందిరంలో దావీదు మహారాజు చెప్పినారంట సొలొమోను మహారాజు కాలంలో మందిరాన్ని కట్టడానికి కావాల్సిన దేవత ప్రతి పని విషయంలో కూడా సహాయం చేశాడు. అలాగే అహష్వేరోషు రాజు ఎస్తేరు ద్వారా యూదులందరినీ రక్షించాడు. ఇంకొక ఆయన నెహెమ్యా గారు గోడలు కట్టడానికి తన దగ్గర పనిచేస్తే రాత్రి మనం చేసుకున్నప్పుడు దేవుడు ఆయన దయచేసి తన మందిరాన్ని కట్టుకోవడానికి నెహెమ్యా గారిని పంపించాడు. చప్పట్లు కొడదాం. ఇంకా ఎవరైనా ఎవరెవరు గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తారు? చెప్పండి మనాజీ, చెప్పండి అండి. సొలొమోను మహారాజు చెప్పండి అండి. హిజ్కియా, దానియేలు. చిన్న మాటలు దేవుడు దీవించిన కదా. అందరూ పైకి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభావం లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయిన దేవా, మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా దావీదు మహారాజు యొక్క ఆశ కోరికను ప్రభా నాయన తన కుమారుడైన సొలొమోను ద్వారా మీరు నెరవేర్చిన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఎందువల్లంటే నాయన మేము ఈ లోకంలో మీ కొరకు ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకోవాలి ప్రభా. అయ్యా అది మేము కానీ మా బిడ్డలు నెరవేర్చగల గొప్ప భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా దావీదు యొక్క ఆశ కోరికను తీర్చవు ప్రభా. అన్య రాజైన ఆయన హీరాము ద్వారా ప్రభా అయ్యా నాయన కలపంతయు నాయన మీరు సిద్ధపాటును దయచేసి నాయన కావాల్సిన కర్రంతయు భావం అయ్యా సముద్రం కూడా నాయన వచ్చి నాయన మందిరం కట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నంగ్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా పక్క దేశాల వారికి ఎంత మాత్రము పడదు ప్రభా నాయన. హీరాము రాజు గొప్ప మనస్సును దయచేసావు నాయన. అయ్యా మందిరంలో మీరున్నారు నాయన, మందిరంలో మీరు గొప్ప కార్యాలు జరిగినాయి ప్రభా. అయ్యా యొక్క దినాన్ని మేము మీ మాటలు వినడమే కాదు కానీ ప్రభా మీ కొరకు ఒక మంచి పని చేయడానికి తగిన కృపను ధన్యతను దయచేయండి. అయ్యా మీరుండండి ప్రభా, మీరు గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. అయ్యా మా సంఘము మా కుటుంబాలు ప్రభా మీ కొరకు ఒక మంచి తీర్మానం తీసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా మీ కొరకు మేము వాడబడాలి నాయన. బిడ్డల తరతరాలు మీ యొక్క సన్నిధిలో జీవించాలి నాయన. అయ్యా మీ యొక్క రాకడ వరకు నాయన బాబు మేము ఎత్తబడే సంఘంగా మేము ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. అయ్యా బిడ్డలందరూ వాక్యం విన్నారు ప్రభా నాయన. ఎవరు ప్రభా నాయన విన్న వృధాగా పోనకూడదు ప్రభా. అయ్యా అన్య రాజులే నాయన మీ యొక్క కృప కొరకు మీ యొక్క పరిచయం కొరకు ఎంతగానో సహాయపడ్డారు ప్రభా. అయ్యా మిమ్మల్ని తెలుసుకున్నాం అయ్యా మీ యొక్క సన్నిధిలో జీవించిన మేము నాయన మీకు ఉపయోగపడే పాత్రగా మమ్మల్ని వాడుకోమని నడిచినాం నాయన. అయ్యా సంచులు వేసిన పాత్రలుగా మా పాత్రలు వద్దు ప్రభా. అయ్యా మీకు నాయన వాడబడే పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి నాయన. అయ్యా బిడ్డలు నాయన విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ యొక్క రెండవ రాకడ నాయన మొట్టమొదటి స్థానం మా సంఘానికి దయచేయండి నాయన. అయ్యా బిడ్డల కుటుంబాల్లో నాయన ఎవరికైతే నెమ్మది లేదు ప్రభా, ఎవరికైతే మనశ్శాంతి లేదు నాయన, ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారు నాయన, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారు ప్రభా. అయ్యా మీ యొక్క గోడ తట్టి తిరిగి నాయన బిడ్డలు ప్రార్థన చేయించడం నాయన. ప్రతి ఒక్క ప్రార్థన నాయన మీరు ఆలకించి అంగీకరిస్తారని మేము నమ్మించాను
ఆయన ప్రార్థన గొప్ప ప్రతిఫలం మీరు దయచేయండి ఆయన. అయ్యా ఎందువల్ల అంటే మేము ఏడ్చినప్పుడు మీరు ఏడ్చే దేవుడు ఆయన. మీకు వందనాలు ప్రభా. అయ్యా మా కన్నీటిని మీరు నాట్యంగా మార్చే దేవుడు ఆయన. గొప్ప దేవా సహాయం దయచేయండి, ధైర్యం దయచేయండి ఆయన. అయ్యా మేము అంతకంతకు నాయన మీ యొక్క కృపలను ప్రేమలను పాటుపడే బాధ్యత దయచేయమని. మీ చిత్తమైతే మీ యొక్క రాకడాల్సిన అయితే మరొక సంతోషకర సమృద్ధిగా కలిసిన గొప్ప కృపను ధన్యతను దయచేయమని సరిగా రాబోచున్న యేసయ్య నామమున పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.